గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కేటీఆర్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ధ్వజమెత్తారు. కేటీఆర్ దగ్గర ఉన్న ఆధారాలను బయటపెట్టాలని అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. సహజంగానే ప్రజలు కానీ సహజంగానే పర్యావరణవేత్తలు కానీ అక్కడ జరుగుతున్న పర్యావరణ హననం పట్ల, పర్యావరణం మీద జరుగుతున్న దాడి పట్ల విస్మయంతో, ఒక బాధతో, ఆవేదనతో హెచ్సియు విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు. కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి, ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది, ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు. ఇక ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను, ఆ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ, ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వైలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి. టీఆర్ఎస్ పార్టీ పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తూ భూములకు సంబంధించిన అంశం విషయంలో వారు చేసిన అరాచకత్వం మేము కూడా అదేవిధంగా చేస్తామని అనుకొని తప్పుడు ప్రచారాలతో ముందుకు సాగిపోయే కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడ కూడా తప్పు జరగలేదు. ప్రభుత్వానికి సంబంధించిన భూమి విషయంలో వనరులు తీసుకురావాలి, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చేయాలి అనే ఆలోచనతో చట్టబద్ధంగా పూర్తి స్థాయిలో ముందుకెళ్ళటం జరిగింది. ఈరోజు వారు చెప్పే ప్రతి అంశం కూడా స్పష్టంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కేవలం ముఖ్యమంత్రి గారి పైన లేకుంటే మా ప్రభుత్వం పైన నిందలు మోపడానికి చేస్తా ఉన్న ప్రయత్నం ఇది. ప్రభుత్వానికి 10,000 కోట్లు వచ్చినాయి. ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు సదావుగా జరిగి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారేమోనన్న ఆలోచన కనపడ్డది. కానీ ఏమాత్రం నీ దాంట్లో క్లారిటీ లేదు. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఏమైనా ఉడిపి ఓటలా ఏంది? ఈ మూల మీద ఎన్నో బ్యాంక్ పెట్టుకుని డబ్బులు ఇనికే వాళ్ళకి తెలియదా? ఏ భూమికి ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనే నామ్స్ నువ్వు నేర్పిస్తావా? ఇవాళ తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటట్టు నువ్వు అక్కడ నరేంద్ర మోడీ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని వాళ్ళందరికీ తెలుసో తెలియదో ఇది జరిగిందని చెప్పి నేను డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి అవసరమైతే సిబిసికి, అవసరమైతే సిబిఐకి అని పొంకనాల మాటలు మాట్లాడుతున్నావు. గతంలో నువ్వు అదే భూములు 10 ఏళ్ల నుంచి నీ హయాంలో కోర్టులో ఉన్నప్పుడు ఏం మాట్లాడేది? ఆ రోజే పోయి ఇవి అటవీ భూములా ఏదో నువ్వు తెలుసుకునేది ఉంటుంది. ఏ రోజు కూడా బిల్లీరావుతో చేరి ఆ భూములు మింగుదామని చూస్తే ఈ రోజు మింగలేకపోయినా అన్న బాధ నీలో కనపడుతుంది. ఈ రోజు ప్రెస్ మీట్ లో ఎవరో ఎంపీ ఉందని చెప్తావు, ఆ ఎంపీ పేరు చెప్పవు. ఆ ఎంపీ పేరు ఎందుకు చెప్పవు అంటే ఆ ఎంపీని తర్వాత ఇరికిచ్చి చెప్తా అంటావు. అంటే నువ్వు ఆ చెప్పాలనుకుంది ఏదో క్లారిటీగా చెప్పాలి. అంటే ఒక అజ్ఞానపూరితమైన స్టేట్మెంట్స్ కేటీఆర్, హరీష్ రావు పదే ఇస్తున్న వైనం చూస్తే ఇంత రాజకీయ దివాలా కోరుతనం ఆ పార్టీలో ఉన్న తర్వాత ఇక ఆ పార్టీ ఇంకా బతికి బట్టగడుతుందా అనిపిస్తుంది. ఆ 23 ఒప్పుల కేసు, 24 ఒప్పుల కేసు కూడా బెటర్ కేటీఆర్ మీద. బాంబు పేలుస్తారంటే మీరు అందరు కూడా కెమెరాలు పట్టుకొని ఏం బాంబు పేలుస్తారని చూస్తే అది లక్ష్మీ బాంబు కూడా కాలే. అంటే టెక్నికాలిటీస్ తెలిసినాక ఇప్పుడు ఏమంటున్నాడు మనోడు, ఎవరో బీజేపీ ఎంపీ ఇట్లా చేసిండ్రు, ఆయన కంపెనీ చేసింది, కంపెనీ బయట పెట్టేదానికి ఏమవుతుంది నీకు? అంటే అదేమన్నా ఏంది వెబ్ సిరీసా ఏమన్నా 1, 2, 3లుగా చెప్పడానికి? సో వాళ్ళ దగ్గర వాస్తవాలు లేవు. ఒకటి నేను అంటున్నా, ఇలాంటి పనికిరాని చెత్తగాళ్ళు ఇవాళ విపక్ష నాయకులుగా ఉండడం వల్లనే ఇవాళ ప్రభుత్వానికి తలకాయ నొప్పి వచ్చినది.